మన ఇండియా మీద అదర్ కంట్రీస్ లైక్ పాకిస్తాన్ గానీ, చైనా గానీ, బంగ్లాదేశ్ గానీ ఇంకేదైనా అటాక్ చేస్తే మన ఇండియా శాంతి, పీస్ అండ్ సైలెంట్ గా ఉంటాదేమో గానీ మన తెలుగు ట్విట్టర్ యువత పొరపాటున కూడా అదర్ ఇండస్ట్రీ ఫ్యాండమ్స్ గానీ లేకపోతే ఇంకెవరైనా హీరో గానీ మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న హీరోని గానీ తిట్టాడా, లేకపోతే అదర్ ఇండస్ట్రీస్ హీరోస్ ఫ్యాన్ బేసెస్ గానీ మన హీరో ఫ్యాన్ బేసెస్ గానీ తిట్టాయా ఇంకా చూసుకోండి. మళ్ళా ట్విట్టర్ తగలెట్టేస్తారు. ట్విట్టర్ అనేది మొత్తం సోషల్ మీడియా తగలెట్టేస్తారు. అసలు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే అవతల వాళ్ళు ఎందుకురా ఈ తెలుగు వాళ్ళతో పెట్టుకున్నాం అనే ఫీలింగ్ అయితే కలిగిచ్చేస్తారు అనమాట మన తెలుగు ట్విట్టర్ యువత. అసలు మన తెలుగు ట్విట్టర్ యువత ఎంతలా డ్యూటీ చేస్తారండి. అసలు మెటా ఆఫీసర్స్ గానీ లేకపోతే అమెజాన్ లో పనిచేసే ఆఫీసర్స్ గానీ లేకపోతే గూగుల్ లో పనిచేసే వాళ్ళు కానీ అంతలా డ్యూటీ చేయరేమో. మన తెలుగు యువత, మన తెలుగు ట్విట్టర్ యువత మెయిన్ గా మన తెలుగు సినిమాని, మన తెలుగు సినిమా బానిసత్వాన్ని బతికించడానికి అంతలా అయితే ప్రయత్నిస్తారు. బానిసత్వాన్ని బ్రతికించడానికి కట్టప్ కంటే ఎక్కువగా అయితే ప్రయత్నిస్తారు మన తెలుగు ట్విట్టర్ యువత. అంతలా వాళ్ళకి అవసరం ఏందో, అవకాశాలు ఏందో, అంతర్భావతనం ఏందో నాకైతే ఏం అర్థం కావట్లేదు. అసలు ఎందుకురా బాబు ఇంతలా బానిసత్వాన్ని బతికించుకోవడానికి ఇంతలా ఊగులాడుతున్నారని చెప్పి నేను చాలా సార్లు ఆలోచిస్తూనే ఉంటాను. అది కాకుండా ఒకరినొకరు తెగ ట్రోల్ చేసుకుంటారు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అన్నప్పుడు ఒకడు మాకు సీఎడ్ లో రికార్డు ఉందిరా అంటే, ఇంకోటి మాకు నైజాంలో రికార్డు ఉందిరా అంటాడు, ఇంకోటి మాకు నెల్లూరులో ఉందిరా అంటే, ఇంకోటి మాకు ఇండస్ట్రీ ఇట్లు ఉన్నాయిరా అంటాడు, ఇంకోటి ఇండస్ట్రీ ఇట్లు ఉన్నాయిరా అంటే, ఇంకోటి మాకు నెంబర్ ఆఫ్ డేస్ సెంటర్స్ ఎక్కువ ఉన్నాయిరా అంటాడు. ఒకరినొకరు తిట్టుకోవడం తప్పితే అసలు ఏముండదు ఆ ట్విట్టర్ లో. అది కాక కొత్తగా మన మస్క్ మామ స్పేస్ అయితే స్టార్ట్ చేసింది అనమాట. ఎప్పుడైతే ఆ స్పేస్ ని కనిపెట్టాడో దీని అక్క 24 గంటల ఆ స్పేసులు పెట్టుకోవడం, ఒకరినొకరు తిట్టుకోవడం, మా హీరో అంటే మా హీరో గొప్పరా అని చెప్పి ఒకరినొకరు భజనలు వేసుకోవడం తప్పితే ఏముండదు బొక్కాడ. అంతా సొల్లు బ్యాచ్, సొల్లు వ్యవహారాలు. ఒకడు వస్తాడు పండేస్తాం రోడ్ల మీద అంటాడు, ఇంకోటి వస్తాడు దీని అక్క మామూలుగా ఉండదు చంపేస్తాం రికార్డులు అంటాడు, ఇంకోటి వస్తాడు పిలకాయలరా మీరంతా ఫ్యాన్ బేస్ అంటే చిరంజీవి అదిరా అదిరా అంటాడు, ఇంకోటి వస్తాడు బాలకృష్ణకి పొట్టెళ్తానికి బ్యానర్లు కట్టాం, తలకాయలు కట్టాం, లేకపోతే ఈ వేసేవరా ఏదేదో ఎలివేషన్లు ఇస్తాడు. అసలు ఎందుకురా బాబు నీ హీరోకి నువ్వే ఎందుకు డబ్బు కొట్టుకుంటున్నావు నాకేం అర్థం కావట్లేదు. అంటే వాళ్ళు బాగానే ఉంటారు, వీళ్ళే కొట్టుకొని చచ్చిపోతా ఉంటారు. కానీ ఏ మాటకు ఆ మాట కానీ మనోళ్ళు ఎంత ట్రోల్ చేసుకున్నా సరే, ఎంత కొట్టుకోవాలన్న కసి అన్ని ఉన్నా సరే పొరపాటున అదర్ ఫ్యాండమ్స్ గానీ లేకపోతే అదర్ ఇండస్ట్రీస్ వాళ్ళు గానీ మన మీద గానీ వచ్చారా, తెలుగు యువతకు మీద గానీ ఏ ఫ్యాండమ్ అయినా అదర్ ఇండస్ట్రీస్ వాళ్ళు గానీ వచ్చారంటే ఇంక అయిపోయింది. ఆ హీరోని మొత్తం ఎలా డీటెయిలింగ్ చేస్తారంటే, ఇప్పుడు ఒక ఉగ్రవాద గురించి తెలుసుకోవాలంటే మన ఇండియా వాళ్ళు ఎంతలా ఎంక్వైరీ చేసి ఎంతలా వాళ్ళు డీటెయిల్స్ లాగుతారో నాకైతే తెలియదు. కానీ ఒక హీరో గానీ పొరపాటున మన తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరోని గానీ ట్రోల్ చేస్తే అదర్ ఇండస్ట్రీస్ వాళ్ళు అదర్ ఇండస్ట్రీ హీరోని ఎలా ట్రోల్ చేస్తారంటే, అసలు అతను పుట్టిన కాడి దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఉన్న మూవీస్ అన్ని చూస్తారేమో అన్ని లూప్ హోల్స్ అయితే ఎత్తుకోవచ్చు ఒక్కొక్కడొక్కడో బయట పెడతా ఉంటారు అనమాట. ఎంత దారుణంగా ట్రీట్ చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ గారిని తీసుకోండి. విజయ్ గారు అంటే యునానిమస్ హీరో తమిళనాడు. అంటే ఆయనకు పోటీ వచ్చే స్టార్ హీరో లేడు, ఆయనకు వచ్చే కలెక్షన్ ఏ హీరోకి రావు, ఆయనకు వచ్చే ఓపెనింగ్స్ ఎవరికి రావు, ఆయన ఫ్యాన్ బేస్ ఎవరికి ఉండదు తమిళనాడు అయితే ప్రస్తుతానికి యునానిమస్ హీరో. అది ఎవడు ఒప్పుకోకపోయినా సరే అలాంటి హీరో ఫ్యాన్ బేస్ మన తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరోని అయితే గెలిగారనమాట. మన మహేష్ బాబు గారిని రీమేక్స్ అది ఇది అని చెప్పి గెలిగితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్, ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరూ ఒకటయ్యి ఎవర్రా మీరు అసలు ఎవర్రా విజయ్ సాంబార్ అది ఇది అని చెప్పి ఎలా కొట్టి తరివారు తెలుసా వాళ్ళని. అసలు ఎంత యూనిటీ ఉంటుంది అంటే మన తెలుగు ట్విట్టర్ యువతలో చాలా అంటే చాలా యూనిటీ ఉంటుంది. అంటే ట్విట్టర్ని మన తెలుగు యువత ఓన్లీ గొడవలకే కాకుండా కొన్ని మంచి వాటి కోసం కూడా వాడుకుంటున్నారు. అదొక మంచి మూమెంట్ చెప్పుకోవడానికి. తెలుగు ట్విట్టర్ యువతలో కొంచెం యూనిటీ ఏర్పడడం వల్ల ఏమైపోయిందంటే అందరికి కనెక్షన్స్ అయితే బాగా పెరిగిపోయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్ లో ఎవరైనా బాగా వర్క్ చేసే వాళ్ళు, మంచి పొజిషన్ ఉన్న వాళ్ళు ఏంటంటే వీళ్ళకి జాబ్స్ అయితే ఛాన్సెస్ ఉంటే ఆఫర్ అయితే చేస్తున్నారు అనమాట. ఇలాంటి వేకెన్సీస్ ఉన్నాయి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ట్రై చేసుకోండి చెప్పి ఫారెన్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. తెలుగు స్టేట్స్ లో కూడా ఏమైనా అవకాశం ఉంటే ట్విట్టర్ ద్వారా అయితే పోస్ట్ చేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళైతే వెళ్ళి జాయిన్ అయ్యేలాగైతే ట్విట్టర్ యువత అయితే ప్రభావితం అయితే చేస్తున్నారు అనమాట. అదొక చాలా గొప్ప విషయం. అంటే మన తెలుగు ట్విట్టర్ యువతలో ఉన్న ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరికైనా ఏమైనా కష్టం అని వచ్చిందంటే మన తెలుగు ఇండస్ట్రీలో హీరోస్ కాదు, హీరో అభిమానులు కూడా పలానా వాళ్ళ నాన్నకు ఆపరేషన్ ఉంది, లేకపోతే వాళ్ళ చెల్లికి ఆపరేషన్, లేకపోతే వాళ్ళ కూతురుకు ఆపరేషన్, తనకే ఆపరేషన్, ఆర్థిక స్తోమత అంతే బలంగా అయితే లేదు, ఖచ్చితంగా ఎవరో ఒకరు సపోర్ట్ అయితే కావాలంటే ఖచ్చితంగా తెలుగు యువత దానికోసం ఎంతలా డ్యూటీ చేస్తారు తెలుసా. వాళ్ళ హీరో కోసమైనా అంత డ్యూటీ చేస్తారు లేదో నాకు తెలియదు, కానీ కష్టం అంటే మాత్రం ఎగేసుకుని వెళ్ళిపోతారు. జనతా గ్యారేజ్ లో ఆ డైలాగ్ ఉంటుంది కదా ఎన్టీఆర్ గారిది, ఆ డైలాగ్ గుర్తొస్తుంది అనమాట నాకు మన తెలుగు ట్విట్టర్ యువతను చూస్తే. ఆ డైలాగ్ ఏంటంటే, కష్టం ఉందని తెలిస్తే చాలు సార్, అరక్షణం కూడా ఆలోచించకుండా వెళ్ళిపోతున్నాం అంటాడు కదా. అలాగే ఉంటది అనమాట మన తెలుగు ట్విట్టర్ యువతతో. ఆ ఫ్యాన్ ఈ ఫ్యాన్ అని లేదు, వాళ్ళు ఎంత కొట్టుకొని చేస్తున్నా సరే, ఆఫ్లైన్ లో వీళ్ళు కొట్టుకునే అంత కసి ఉన్నా సరే ఒక కష్టం అని వచ్చిందంటే తెలుగు యువత అంతా ఒకటైపోతారు అనమాట. ఇప్పుడు రెడ్డి సినిమాలో రామ్ గారు ఉంటారు కదా, ఇద్దరు రాములు ఉంటారు, వాళ్ళు కొట్టుకొని చచ్చినా సరే కష్టం అంటూ వచ్చిందంటే ఒకరి కోసం ప్రాణాలు ఇచ్చేస్తారు కదా. అలాగే మన తెలుగు ట్విట్టర్ యువత కూడా ఇలా కొన్ని మంచి విషయాలుగా ఉన్నాయి, కానీ ఎక్కువ చెడ్డ విషయాలే ఉన్నాయి. మాక్సిమం ఏంటంటే అందరూ వాళ్ళు హైలైట్ అవ్వాలి, మాకు ఫేమ్ రావాలి, మా ట్వీట్లకి మంచి రీచ్ రావాలని చెప్పి ఏయో ట్వీట్లు అయితే వేస్తా ఉంటారు. అదే కాకుండా మన మస్క్ మామ ఉన్న దరిద్రం సాలరా అన్నట్టు ట్విట్టర్ లో ఇప్పుడు డబ్బులు కూడా అయితే యాడ్
చేశాడు. మౌంట్ చేసిన ఆయన అకౌంట్స్కి ఇంకా డబ్బులు కూడా వస్తాయి. సో ఇంకా మన ట్విట్టర్ యువతను ఆపలేకపోతున్నాం అనమాట. అడ్డు అదుపు లేకుండా నోటికి ఎంత వస్తే అంత అయితే వాగేస్తున్నారు అనమాట. సెలబ్రిటీలు కూడా చేస్తారంటే మీరు ఇంకా మేం చేసుకొని మన తెలుగు ట్విట్టర్ యువత ఎలా రెచ్చిపోతున్నారు. రీసెంట్ గా మన చిన్మయ్య గారు ట్విట్టర్కి వచ్చి ట్విట్టర్ లో తెలుగు యువత మీద అందరి మీద ఫైర్ అయిపోయారు. నాకు తెలుగు వాళ్ళంటే చాలా గౌరవం ఉండేది, కానీ తెలుగు వాళ్ళని ఇలా తిట్టడం చూసి నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పి ఆ ట్విట్టర్ స్పేస్ లో వచ్చి చెప్తున్నా సరే బయటకు వెళ్ళి ట్వీట్లు వేస్తున్నారు మన వాళ్ళు. అసలు తగ్గేది లేనట్టుగా ట్వీట్లు వేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ ట్వీట్ వల్ల కానీ హైలైట్ మంచి రీచ్ కానీ వచ్చిందంటే ఇంకా మోనిటైజేషన్ అయిపోద్ది, డబ్బులు వస్తాయి వాళ్ళకి. అది కాకుండా వాళ్ళకి రికగ్నిషన్ అయితే దొరుకుతుంది అనమాట. ట్విట్టర్ లో ఆయన ఎవరో ఉన్నారనమాట. ఆయన ఎంతలా ట్రోల్ చేస్తాడంటే అదర్ హీరో ఫ్యాండమ్స్ ని దారుణంగా ట్రోల్ చేస్తాడు, దారుణంగా ట్రోల్ చేస్తాడు, దారుణంగా తిడతాడు, వాళ్ళ ఫ్యామిలీస్ ని అందరిని దారుణంగా తిడతాడు. కానీ బయటకు వచ్చి పతివ్రత ట్వీట్లు అన్ని వేస్తుంటాడు అనమాట. ఓకే ఇలా ఉంటుంది చూడండి, అలా ఉంటుంది చూడండి, మా హీరో జోలికి వస్తే నన్నే చేస్తానంటారు. కానీ అంత డొల్ల మాటలు తప్పితే ఏమీ ఉండదు. ఇంకా చాలా అకౌంట్స్ ఉన్నాయి. ఇతనైతే చాలా సార్లు నేను చూసాను ట్విట్టర్ స్పేస్ లో, చాలా సార్లు నేను ఈ మాటలు విన్నాను కాబట్టి చెప్తున్నాను. అరౌండ్ నేను 8 years గా ట్విట్టర్లో అయితే ఉన్నాను. 8 years నుంచి ట్విట్టర్లో చాలా సైలెంట్ గా ఉన్నాను. ఏమేం జరుగుతున్నాయి అంతా చూద్దాం అని చెప్పి స్టార్టింగ్ లో నేను ట్రెండ్లో అయ్యి అని చెప్పి చాలా యాక్టివ్గా అయితే పార్టిసిపేట్ చేశాను. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు 65 million ట్రెండ్ అయితే కొట్టారో ఇంకా అప్పటి నుంచి ఆపేసాను అనమాట. ఈ ట్రెండ్లో అన్ని వేస్ట్ ఆఫ్ టైం రా, ఏమి రాదురా అని చెప్పి అప్పుడు అర్థం చేసుకొని నేను ఇంకా ఓకే ట్విట్టర్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఎలా ఉంది ఏమని చెప్పి అలా విజిట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఒకప్పుడు ట్విట్టర్ చాలా బాగుండేది, చాలా బాగా హెల్తీ కనెక్షన్ ఉండేది. అప్పుడు కూడా ఈ ఫ్యానిజాలు ఇవి ఉండేవి, కానీ రికార్డు కోసం కొట్టుకునే వాళ్ళు ఇప్పుడు వాటిని దాటి పర్సనల్గా ఆఫ్లైన్కి వెళ్ళి కొట్టుకుంటున్నారు. వాళ్ళ ఫోటోలు, వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ మొత్తం ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే షేర్ చేస్తున్నారు. ఫోటోలు మాఫ్ చేయడం అవి చాలా దారుణంగా అయితే తయారైపోయారు. ఒకప్పుడు ఏమీ లేవు, ఫ్యాన్ బేసెస్ కొట్టుకునేవాళ్ళు. సీరియల్ రికార్డ్ మాత్రం అంటే సీరియల్ రికార్డ్ మాత్రం అని చెప్పి కొట్టుకునేవాళ్ళు. కానీ ఓన్లీ ట్వీట్స్ పరంగానే కొట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ట్వీట్స్ని దాటిపోయారు, మాటలకు వచ్చేసారు. సరే మాటలే కదా స్పేషల్ పరంగా అంటే మాటలు కూడా కాదు, బయటికి వెళ్ళి ఆఫ్లైన్లో కూడా కొట్టుకున్నారు. నేను ఇప్పుడు సెంటర్లో ఉంటాను రారా చూసుకుందాం, నైట్ 9 గంటలు కాదు రాత్రి 2 అయినా సరే ఇక్కడే ఉంటానని చెప్పి అక్కడే ఉంటాడు అనమాట మనుషులు. వాడు వచ్చే వరకు కొట్టుకుందామా చచ్చిపోదాం అంతే. ఈ మైండ్ థాట్తోనే అలా ట్విట్టర్ యువత తయారైపోయారు అనమాట. ఇలా చేసుకున్న వాళ్ళకి ఏం వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. వస్తుందేమో మేబీ అల్లు అర్జున్ ఫ్యాన్ అంటే ఓకే పలానోడు ఒకటి ట్విట్టర్లో వాడు తోపురా తురుంకానరా అని చెప్పి, వాడు తోపు తురుంకాని మాటల వరకే. ఆఫ్లైన్లో కథ వేరుంటుంది. ట్విట్టర్లో మురిగే వాళ్ళందరూ ఆఫ్లైన్లో అంత పెద్ద తోపుకాలు కాదు, తురుముకాలు కాదు. జస్ట్ వాళ్ళు వన్ ఆఫ్ ద మెంబర్ అంతే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో ఒక వన్ ఆఫ్ ద మెంబర్ అంతే. ట్విట్టర్లో ఏదో 4 మంచి మాటలు మాట్లాడాడు, ఏదైనా పెద్ద తోపుని తురుముకారు కదా అన్నాడు అని చెప్పి ఆఫ్లైన్కి వచ్చి అదే ఎవరు చూపేదనుకున్నాడంటే కథ మారిపోద్ది. ఎందుకంటే ఆఫ్లైన్లో కథ వేరుంటుంది అనమాట. ఆఫ్లైన్లో తోపులు తురుముకాలు ఎప్పుడు ట్విట్టర్ స్పేస్కి వచ్చి మొరగరు. వాళ్ళకి ఏం చేయందో తెలుసు, వాళ్ళ హీరోని ఏమైనా ఆఫ్లైన్లో ట్రోల్ చేస్తే ఏం చేయాలో తెలుసు, అంతా తెలుసు. ట్విట్టర్లో మురిగే వాళ్ళు ఏం చేస్తారంటే ఆఫ్లైన్లో ఏదో ఒకరిని కొట్టగానే పెద్ద హీరోలాగా ట్విట్టర్లో అయితే పోస్ట్ చేస్తాడు అనమాట. మా హీరో నీరు తిట్టాడరా, ఆడు తేడరా, నేను పగలు కొట్టాడరా అని చెప్పి పెద్ద పుడింగ్లాగా అయితే పోస్ట్ చేస్తాడు. కానీ అక్కడ అంత సినిమా ఏముండదు. చుట్టుపక్కల ఉన్న 10 మందిని చూసుకొని అతను కొట్టుంటాడే కానీ ఒంటరిగా తన మీద తన నమ్మకంతో అయితే వెళ్ళి కొట్టుంటాడు అనమాట. కానీ ట్విట్టర్లో మరొకకుండా ఆఫ్లైన్లో ఉంటారు చూసారా, వాళ్ళకి ఏం తెలియదు. వాడు హీరోని కొట్టాడా, వాళ్ళ హీరోని తిట్టాడా, ఇక చూసుకోండి. మళ్ళీ ఈ కథలు ఏముండవు, ట్విట్టర్లో పోస్ట్ చేయడం అలా ఏముండవు, కథ వేరు ఉంటుంది. ఆఫ్లైన్ ఫ్యాన్ బేస్ అంతా వేరు. ట్విట్టర్లో హీరో నుంచి పతనం మొదలైందిరా, రేపటి నుంచి చూసుకోండి రా, మీరు ఎవరు మిగలరా, ఏ రాస్తారా, ఈ సొల్లు మాటలు చెప్పరు. చేసామా చూసామా కాల్చామా ఇవే ఉంటాయి. కట్టే కొట్టే తెంచా ఏ జరుగుతాయి. కానీ ఈ సుల్లు డైలాగులు అంతా ఉండవు. ఆ సుల్లు డైలాగులు అంతా వేసుకొని ఏదో రీచ్ల కోసం, డబ్బుల కోసం ట్విట్టర్ యువత ఎలా డ్యూటీ చేస్తారంటే అలా డ్యూటీ చేస్తారు. నిజంగా నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు మనకు 3 ఎయిర్ ఫోర్స్ ఉన్నాయి, అంటే మనకు 3 ఆర్మీ వింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. నేవీ ఒకటి, ఎయిర్ ఫోర్స్ ఒకటి, ఇట్లా మిలిటరీ వాళ్ళు ఒకటి. ఈ 3 ఆర్మీ ఫోర్సెస్ కూడా వాళ్ళ డ్యూటీని అంత సక్రమంగా చేస్తారో లేదో నాకు తెలియదు. కానీ ట్విట్టర్ యువత మాత్రం చాలా బాగా చేస్తారు. ఎంత బాగా చేస్తారంటే నైట్ 2:30 స్పేస్ పెట్టి వాళ్ళ ఫేవరెట్ హీరోని వాడెవడో తిట్టాడని చెప్పి ఆ రికార్డింగ్ తీసుకొచ్చి మరి తెల్లారి తీసేస్తాడు. అంత బాగా డ్యూటీ చేస్తాడు అనమాట. మా హీరోని వాడు రాత్రి 2:30కి బలానా స్పేస్లో తిట్టాడు, వాడు ఎందుకు తిడతాడని చెప్పి ఇటు క్వశ్చన్. వాడమ్మని బడవ రాత్రి 2:30కి మేల్కొని అంత ఓపికగా రికార్డ్ చేసి తెల్లారి పోస్ట్ చేసి అంత ఓపిక నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా స్వామి, నాకైతే అర్థం కావట్లేదు. నిజంగా అంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందో, అంత డ్యూటీ ఎలా చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. సీరియస్లీ మీరు ఎక్కడైనా సరే కొన్ని ఇన్సిడెంట్ చూసుకోండి. నేను ఒక ఇన్సిడెంట్ అయితే బాగా గమనించాను. అతను ఒక టాప్ హీరోని వెళ్ళి, ఆ హీరో పేరు ఎందుకు కానీ చెప్పడం, ఆ హీరోని ఎవడో ఏదో అన్నాడు రాత్రి 3 గంటల స్పేస్ లో. ఇతను ఆ స్పేస్ రికార్డింగ్ తీసుకొచ్చి మార్నింగ్ అయితే పోస్ట్ చేశాడు. ఇంకా హీరో ఫ్యాండమ్ అంతా వచ్చి ఒక గొడవ అనమాట. వాడి చేత మాకు సారీ చెప్పిండి, సారీ చెప్పకపోతే ఇంకా గొడవ అయితే పెద్దదైపోద్ది, ఇంకా మీరు తట్టుకోలేరని చెప్పి ఈ హీరోకి ఆ హీరోకి మధ్య వాడు ఉన్నాడు అనమాట. ఇద్దరికి మ్యూచువల్ ఫ్యాన్ బేస్ అయితే కాదు. అతను ఒక హీరోకి డైహార్డ్ ఫ్యాను. కానీ తప్పెవరిదో ఏందో అక్కడ జరిగింది అతనికి బాగా తెలుసు. అతని ఇద్దరి మధ్యలో మీడియేటర్ లాగా ఉండి మధ్యలో ఇతను బలి అయిపోయాడు అనమాట.
లాస్ట్కి అతను కోపం వచ్చి రే నా అసలు ఈ ఫ్యాన్ బేసే కదా నాది, నాకు ఆ హీరో ఎవడో తెలియదు అని చెప్పి ఆ ట్విట్టర్ స్పేస్ నుంచి వెళ్ళిపోయాడు అలా కోపడి. అంటే ఒక మనిషిని ఎంతలా ప్రభావితం చేస్తాయండి ఈ ట్విట్టర్ స్పేస్లో ఈ అసలు మా హీరో తప్పితే నాకు ఇంకేమీ తెలియదురా, బయట బతకాలంటే నేను పవన్ అభిమానులాగే బతకాలరా, లేకపోతే మహేష్ బాబు అభిమానులా బతకాలి, లేకపోతే అల్లు అర్జున్ అభిమానులా బతకాలి, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులా బతకాలని చెప్పి వాళ్ళే ఎలా మోటివేట్ చేసుకుంటారండి ఈ ట్విట్టర్ స్పేస్లో ఈ ట్విట్టర్ ఫీట్లు చూసి. ఓకే, అభిమానం ట్విట్టర్ వరకు ఉంటే ఫైన్, దట్ టోటలీ ఫైన్, చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది, మనకు ఏదో ఒక ఊపు ఉంటుంది, మన హీరోని పోగొడితే మనకు ఒక జోష్ వస్తుంది, ఒక హండ్రెడ్ రష్ రిలీజ్ అవుతుంది, మనకి అంతా బాగానే ఉంటుంది. కానీ వాటిని దాటిపోతుంది, పరిమితిని ఎప్పుడో దాడేసింది ట్విట్టర్, ఇప్పుడు కాదు, చాలా అంటే చాలా ఎప్పుడో దాడేసింది. అదే కాక ట్విట్టర్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ట్విట్టర్లో ఏంటంటే ఎలా అయినా నువ్వు వీడియోస్ వేయచ్చు. ఇప్పుడు ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ నువ్వు పిచ్చి పిచ్చి వీడియోలు వేసామంటే అది ఆటోమేటిక్గా డిలీట్ చేస్తుంది, నీ అకౌంట్ అయితే రిస్ట్రిక్ట్ చేస్తుంది. కానీ ట్విట్టర్లో అలా అయితే ఉండదన్నమాట. నువ్వు ఎలాంటి వీడియోలు వేసుకోవచ్చు, 18+ వీడియోలు వేసుకోవచ్చు, ఇంకేదైనా వీడియోలు వేసుకోవచ్చు, కానీ ట్విట్టర్ నీకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టదు. అందుకే అంత ధైర్యంగా ఎవరిని ఎక్కడ కొట్టినా ఏం చేసినా సరే ధైర్యంగా ట్విట్టర్ అయితే పెడతారనమాట. అదీ కాకుండా ఇప్పుడు ఈ ట్విట్టర్లో ఏమైపోతుందంటే, నేను అంత పెద్ద పుడింగిని అని చెప్పుకోవడం ఎక్కువ అయిపోవడం వల్ల అందరూ గొర్రెలాగా అతను ఏం చెప్తే అదే నిజమని నమ్మడం స్టార్ట్ చేశారు అనమాట. ఇప్పుడు అక్కడ వచ్చి అదర్ హీరోని కానీ గొప్పగా తిట్టాడంటే ఇంకా అందరూ వాడికి బ్రహ్మరథం. ఓకే రారా నువ్వు, ఇంకా మనం తిడుతున్నాడు, నువ్వు స్పేస్కి వచ్చి వాళ్ళ కథ ఏందో తేల్చు అని చెప్పి వాడికి వాళ్ళు ఎలివేషన్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళందరూ తిట్టలేక ఎందుకురా మనం పరుగు పోగొట్టుకోవడం, మన గలీజ్ అవడం, ఒకడు గలీజ్ నాకు కొడుకున్నాడు కదా వాడికి అప్పచెప్పేద్దాం, ఆ గలీజోడు తిట్టుకొని గలీజోడు అవుతాడు, మనకెందుకు రా కర్మ అని చెప్పి ఆ గలీజోనే తీసుకొచ్చి ఈ స్పేస్లో పెట్టి ఈ గలీజ్ వాళ్ళందరినీ తిట్టరా అని చెప్పి ఈ గలీజోడికి వీళ్ళ గలీజ్ వాళ్ళకి చెప్పడం. అసలు నాకు చిర్రాకేస్తుంది ట్విట్టర్లో ఉండి 8 years నుంచి నేను చూస్తున్న ట్విట్టర్ ఇదేనా. నేను అసలు ట్విట్టర్కి వచ్చి నీ అంత హెల్తీ కాంపిటీషన్స్లో వచ్చాను, ట్రెండుల మీద పోటీలు వేసుకునేవాళ్ళు, రే ఈసారి మేము 300 million కొడతాం, ఈసారి మేము 500 million కొడతామని చెప్పి ట్వీట్లు వేసుకునేవాళ్ళు. కానీ ఇలా అయిపోతే చెప్పి నేను ట్విట్టర్ ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు కలెక్షన్స్ మీద కూడా కాదు, కలెక్షన్స్ కూడా నాగవంశీ గారు ఏం చేశారు, మొత్తం ఫేక్స్ కలెక్షన్స్ వేసి ట్విట్టర్ యువత మధ్య చాలా గొడవలు అయితే పెట్టేశారు. ఇప్పుడు కలెక్షన్ల కోసం కాదు, ఏమీ కాదు, మా హీరో గొప్ప అంటారు, మా హీరో గొప్పని కొట్టుకొని చేస్తున్నారు. మీ హీరో గొప్ప కాదురా, ఇద్దర రియాలిటీ అని చెప్పినా సరే వినకుండా మా హీరోనే గొప్ప అంటున్నారు. సరే మీ హీరోనే గొప్ప రసం వదిలేరా అంటే వదిలేరా, బిచ్చ వేస్తున్నారా, కొట్టుకుందాం అంటున్నారు. అసలు ఎంత దారుణంగా దిగజారిపోయారు. వాళ్ళ గురించి ఆ ట్విట్టర్ యువత గురించి మాట్లాడుకోవాలంటే ఈ రోజంతా మనం మాట్లాడుకుంటూనే ఉండాలి. ఎంత మాట్లాడుకున్నా తక్కువే, చాలా అంటే చాలా తక్కువ అనిపిస్తుంది నాకు ఎంత మాట్లాడుకున్నా.